పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మసీదు అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ మహమ్మద్ బిలాల్ను మరియు నలుగురు సభ్యులను రాష్ట్ర వక్ఫ్ బోర్డు నియామకం చేసిందని డాక్టర్ బిలాల్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలిపారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజు బుధవారం నియామక పత్రం అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు, ముస్లిం పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియమించినటువంటి కమిటీలో నాకు ప్రెసిడెంట్ ఇచ్చిన ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. రెండోది, నిన్న ఏదైతే ఆరోపణలు చేశారో, ఏదైతే వేరే ఒక ప్రైవేట్ మనిషి ఏదైతే ఆరోపణలు చేశారో దాని గురించి చెప్పకూడదు అనుకున్నాను, కానీ నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను సార్. నేను చెప్పిన ఆరోపణలన్నీ పూర్తిగా వాస్తవం. మీ అందరికీ ఇప్పుడు నేను క్లియర్గా చెప్పడం జరిగింది, డేట్లతో సహా. వాళ్ళు చెప్పిన విషయాలు ఏనివ్వండి, వాళ్ళు చేసిన ఆరోపణలు కానివ్వండి, పూర్తిగా సత్యదూరం అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్పాను. రెండో విషయం ఏంటంటే, ఆ మసీదుకి సంప్రదించకుండా చేశారని చెప్పేసి, ఆ మసీద్ కమిటీకి సంప్రదించకుండా చేశారని చెప్పేసి వక్ఫ్ బోర్డు వాళ్ళ మీద ఆరోపణ సార్. ఆ వక్ఫ్ బోర్డు వాళ్ళు పూర్తి క్లారిటీగా అందరు సంతకాలు తీసుకున్న తర్వాత, జనరల్ బాడీ మీటింగ్లో ఇక్కడ అందరూ మన ముస్లిమ్స్ సంతకాలు పెట్టి పంపించిన తర్వాత ఆ మసీదులో నుంచి కూడా జమాత్ ఉన్నారు సార్. ఆ మసీదులో 13 మందే కాదు సార్ కమిటీలో చాలా మంది జమాత్ ఉన్నారు సార్. మా యొక్క ఫ్యామిలీలు కూడా అక్కడే ఉంటుంది సార్. మా పెద్దనాన్న గారు కూడా పక్కనే సార్, మా ఫరాద్ గారు కూడా అక్కడే సార్. సో చాలామంది ముస్లిమ్స్ కూడా అక్కడ వాళ్ళ యొక్క తీసుకుని, అంటే ప్రతి దాంట్లో కూడా 100 మెంబర్స్ ఉండాలని లేదు సార్. అంటే కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. బేసిక్గా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ చేతిలో నుంచి బయట పోతుంది కాబట్టి కంపల్సరీ ఇబ్బందులు ఉంటారు సార్ వాళ్ళు. సో అలాంటి కాకుండా మిగతా వాళ్ళు అందరూ మ్యాక్సిమం ముస్లిం పాపులేషన్ దీన్ని స్వాగతిస్తుంది సార్. దీన్ని స్వాగతిస్తుంది కాబట్టి వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను సార్. ఉందో దాని అధ్యక్షుడు మదనీ గారు ఇప్పుడు వరకు డబ్బు కూడా అకౌంట్లో జమ చేయకుండా ఆయన సొంతంగా వాడుకొని మార్గదర్శి చీటీ వేసుకున్నారు. 2008లో కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. దాని తర్వాత దాని మీద అప్పులు ఉంటే తీర్చడం జరిగింది. 2013 నుంచి స్టాక్ ఉండటం జరిగింది. 2015లో దాదాపు 5 నుంచి 6 లక్షలు కృష్ణా జిల్లాలో ఎక్కడున్నా సరే 5 నుంచి 6 లక్షల పొలం ఒక 10 ఎకరాలు కొన్న ఈ రోజుకి ముస్లిం ప్రాపర్టీ కనీసం 5 నుంచి 6 కోట్లు ఉండేది. ఆయన స్వతహా వాడుకొని ఎప్పుడు అడిగినా మార్గదర్శిలో ఉన్న డబ్బులు డిసెంబర్లో వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. అది స్థలం కనుక కొనుక్కుంటే, మనం పొలం కనుక కొనుక్కుంటే ఈరోజు చాలా ఆస్తి ఉండేదని నా అభిప్రాయం. ముస్లిం వెల్ఫేర్ అంటే సంక్షేమం గురించి. ఆ సంక్షేమం చేయకుండా ఏ ఒక్క పేద విద్యార్థికి చదువు కానీ, వైద్యం కానీ, పెళ్ళిళ్ళు కానీ ఏ రకంగా కూడా చేయలేదు ఆయన. ఎంతసేపు మార్గదర్శిలో ఉన్న డబ్బులు అప్పుడు చెప్తానని చెప్పారు. 2021లో చిన్న మసీదు నుంచి నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4-5 సంవత్సరాల్లో కేవలం మేము డిమాండ్ చేస్తే తప్ప 2 మీటింగ్లు తప్ప అంతకు మించి వేయలేదు. సోదరులకు నమస్కారము. ఇవాళ ఈరోజు కూర్చుంటానికి కారణం ఏంటంటే, మదనీ గారు ప్రెసిడెంట్ గారు అయినప్పుడు మసీదులకి ఇన్కమ్ ఉంది. మౌజన్లకు కానీ, ఆఫీసులకు కానీ ఎవరికైనా సరే ఇన్కము చందాలు వేసుకుని ఇచ్చే సామర్థ్యంలో లేవు. అప్పుడు కూడా దానికి ఒక ప్లాట్ఫారం తయారు చేసి స్వర్గీయులు అజ్మల్ గారు తయారు చేసి పెట్టారు. పెట్టిన తర్వాత ఎవరి దగ్గర చందాలు అడుక్కోకుండా మెయింటెనెన్స్కి ఉన్నప్పుడు మదనీ గారు ప్రెసిడెంట్గా చేశారు. ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సంచి పట్టుకుని అడిగి కాంప్లెక్స్ కట్టారు. దాంట్లో చాలామంది నిధులు ఇచ్చారు, చాలామంది అప్పులు ఇచ్చారు, మళ్ళీ దాన్ని తీర్చారు. ఆయన వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పెరగడమే తప్ప ఇన్కమ్ తగ్గలేదు. సరే, ఏ కమిటీ అయినా సరే ఎక్కడైనా సరే, ఏ ఇతర కులాలు ఏ కమిటీ అయినా సరే సంక్షేమం కొరకు ఒక బైలా ఉంటుంది. ఆ బైలా ప్రకారమే నడుస్తుంది. కానీ మా దురదృష్టం సాధ్యత ఏంటంటే, ఆయన దగ్గర డబ్బులు ఉంచుకొని ఇవాల్టి దాకా ఆయన ఏ రోజైతే పేషెంట్ ఎక్కారో ఆ రోజు నుంచి నిలవే. అయినా సరే ₹1 కూడా సంక్షేమం కొరకు, వెల్ఫేర్ కొరకు మాకు ఖర్చు పెట్టలేదు. ఆయన సొంత జేబులోనే పెట్టుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ మేము ఇలా కూర్చుని ఉన్నామంటే మా దరిద్రం ఏంటంటే, ఇక్కడ చూడండి మన ఆకివీడులో ఎంత మంచి ప్రదేశము. ఇటు మన కాపు సోదరులు కానీ, గౌడ సోదరులు కానీ, వైశ్యస్ కానీ, అటు మన వెలమ సోదరులు కానీ అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం. 38 సంవత్సరాల నుంచి మేము కమిటీ నడుపుతున్నాం, పేద ముస్లిం సహాయం చేస్తున్నామని నిన్న చెప్పడం జరిగింది అక్కడ జరిగిన వాళ్ళ సమావేశంలో. కానీ ఎలాంటి సహాయం, ఒక్క పెళ్లి కానీ, ఒక చదువుకున్న వాళ్ళకి సహాయం కానీ, వైద్య నిమిత్తం కానీ సహాయం చేసిన దాఖలాలు లేవు. మీరు ఉన్నాయని నిరూపిస్తారు కంటే మన ఆకివీడులో ఉన్న ముస్లిం ప్రతి ఇంటికి వెళ్దాం, గుమ్మం వెళ్ళి అడుగుదాం.
ఎవరు చేశారో ఏం చేశారో ఇప్పటి వరకు తెలుస్తుంది. ఈ అన్ని మాకు ఆమోదయోగం కాదు. 38 సంవత్సరాల నుంచి వచ్చిన మీ కమిటీ మాకు చాలు. ఇప్పుడు అందరం ఏకగ్రీవంగా మనం చాలా మెజారిటీ సభ్యులు 99% మా కమిటీ మారాలి. మనకు జరుగుతున్న అంతకుముందు మనకి ఎలాంటి లబ్ధి ఆ కమిటీ వల్ల చేకూర్చలేదు. ఇప్పుడు మేము బిలాల్ గారిని మేము సపోర్ట్గా మేము తీసుకుంటాం. బిలాల్ గారు మేము ముందుకు నడవండి అని అందరూ కలిసి చెప్పిన తర్వాతే ఈ పాయింట్ రేజ్ అయింది. అందరూ బిలాల్ గారు వచ్చి నాకు పదవులు కావాలి కానీ ఎవరు వేరే వాళ్ళు కానీ ఇలా ఏం చేయలేదు. రెండో విషయం, 10 లక్షలు ఇచ్చాం మేము, మీరు పొలాలు కొనుక్కున్నారు అన్నారు. ఆ సంఘటన కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నిరూపించుకోవడానికి మీరు సిద్ధమా? లేకపోతే వర్క్ బోర్డు మీద కేసు వేయండి, మా మీద వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు. ఎవరు కావాలంటే ఎవరు తప్పుంటే వాళ్ళని శిక్షించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కానీ వర్క్ బోర్డు కానీ కోరుతున్నాం. వర్క్ బోర్డు తరఫున ఒక టేక్ కేర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టేక్ కేర్ కమిటీలో బిలాల్ గారికి అధ్యక్షులుగా సెక్రటరీలు 3 మెంబర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి చేసేనని చెప్తున్నారు. నేను 2001లో పంచాయతీ బోర్డు నెంబరు, అప్పుడు మన్యం లలితాదేవి బోర్డులో నేనున్నా, మన్యం పోతురాజు బోర్డులో నేను ఉన్నా. నేను చెప్పేది ఏంటంటే నిజంగా కూడా కాంప్లెక్స్ కట్టినప్పుడు అజ్మల్ గారు కావచ్చు, సృష్టి గారు, అప్పుడు ఆయన కైసర్ గారు ఉన్నారు. అప్పుడు కైసర్ గారు గుమ్మస్తాగా ఉండి ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అనేక వసూలు చేస్తాం కావచ్చు, ప్రతి ఆఖరికి ప్యాచ్ చేసుకునే వాళ్ళు కూడా 10 రూపాయలు ఇచ్చారు దానికి సందా. అలాంటప్పుడు 38 సంవత్సరాల నుంచి చేయని ఈ 2 సంవత్సరాల్లో ఒకటి అది కడతాం ఇది కడతాం అంటాం అన్నది కరెక్ట్ కాదు. మా నూరు భాషా సోదరులు చెప్పేది ఏంటంటే బిలాల్ గారు మనకు మాట ఇచ్చారు. మన మీటింగ్లో కూడా అడుగుతూ జరిగింది. మా ఊళ్ళో పక్కన ఉన్నారండి 400-300 కుటుంబాలు, వాళ్ళకి న్యాయం చేయాలని అడిగాం. ఆయన ఒకటే మాట చెప్పారు, మేము వాళ్ళకి 4 సెంట్లు 5 సెంట్లు 3 సెంట్లు కొనుక్కుంటే దానికి నేను దగ్గరుండి కట్టిస్తా అని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో అకౌంట్ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బిలాల్ గారికి మరియు 4 సభ్యులతో కలిపి 5 మెంబర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వక్ఫ్ బోర్డు వారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నిర్ణయం ఎవరైతే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆగివిడ అందరు కలిసి బిలాల్ గారిని ముతవల్లి అంటే ప్రెసిడెంట్ ఆయన ముతవల్లి అవ్వాలని ఏకదాటిగా అందరు నుంచున్నారు. కాబట్టి ఈరోజు అందరు నిర్ణయం తీసుకుని మెజారిటీ సభ్యులు తీసుకుని ఆయన్ని ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఈ విషయం అందరూ గమనించండి. అంతేగాని ఆయనకి పదవి వ్యామోహం ఉంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. పదవి వ్యామోహం ఎవరికి ఉందండి? ఏఎంసీ చైర్మన్గా మీరుంటే మేము కూడా నాతో సహా మీ వెనకాల తిరిగాం. ఆ రోజు మీ అన్నయ్య గారు మీ వదిన గారికి రిజర్వేషన్ లేడీస్లో వస్తే లేకపోతే జెంట్స్కి వస్తుందంటే మీ అన్నయ్య గారికి మీ వదిన గారికి సొంత అన్నయ్య వదిన గారు పెంచిన అన్నయ్య వదిన గారు. అదే కాకుండా అటువంటి వాళ్ళకే మీరు పొడిచి ఆ రోజు మీ అన్నయ్య గారు కూడా మీకు అడ్డు వస్తున్నారంటే ఆ రోజే ఏకవచనంగా మాట్లాడి అకౌంట్ చెప్పట్లేదు, ఇటువంటి తీసిపడేయండి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి అని చెప్పడం జరిగింది. అంటే మీకు ఎవరైతే అడ్డు వస్తారో మీకు ఎవరైతే నచ్చరో వాళ్ళ మీద ఏదైనా బురద చెల్లేస్తారా? ఆధారాలు లేని నిందలు మోపుతున్నారండి. నిన్న మాట్లాడారు గౌరవనీయుల మస్తాన్ గారు, ఆధారాలు లేని నిందలు మోపుతున్నారండి. ఏ కర్రకైతే నిప్పుంటుందో ఆ కర్రే కాలుతుంది. నరలేని నాలుక ఎన్ని మాట్లాడినా మాట్లాడుతుంది. మైక్ ఎదురుగుండా ఉందని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఎవరి మీద కూడా పర్సనల్గా ఎలిగేషన్ తీసుకురావద్దు. మేము కూడా మీ గురించి పర్సనల్గా ఎలిగేషన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మిమ్మల్ని మేము ఏ రోజు కూడా తుంచనలేదు. మేము ఏ రోజు కూడా మీలాగా కుయ్యెత్తులు వేయలేదు. మేము చాలా జెన్యూన్గా ఉంటాం, చాలా జెన్యూన్గా మాట్లాడతాం, చాలా జెన్యూన్గా పనిచేస్తాం. నేను అన్వర్ మజీద్ పక్కన ఇల్లండి. గత 35 సంవత్సరాలుగా అన్వర్ మజీద్ పక్కనే ఉంటున్నాను. కాపురం అండి. మేము మా నాన్నగారి నుంచి మా నాన్నగారు మా అన్నదమ్ములు అందరూ కలిసే ఉన్నాం. అన్వర్ మజీద్ పక్కన ఇల్లు. మేము చాలా చేసామనండి. అన్వర్ మజీద్కి డెవలప్మెంట్లో చాలా పాల్గొన్నాను. వాళ్ళకి నేను నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదు? బిలాల్ గారు మీ అందరూ కుటుంబం అంటే కుటుంబం హక్కు రెండు కళ్ళు లాంటివి. ఎవరిని వదులుకోకూడదు. హక్కుగా ఉండాలి, హక్కు మాట్లాడాలి, కుటుంబాన్ని కూడా వదులుకోకూడదు. అలాంటిది వాళ్ళు నన్ను దూరం పెట్టి నన్ను ఎలిగేషన్ తీసుకొచ్చి మానసికంగా నన్ను బాధపెడదామని మాట్లాడారు తప్ప వాళ్ళు చేసే చైర్మన్గా నన్ను ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ 90% అయిపోయిందండి.
ఆల్మోస్ట్ 90% అయిపోయింది. వైసీపీ పెద్దలు మహానుభావులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో మాట్లాడారు. నీకు ఇష్టమా కాదా? సరే ఇష్టమేనండి, మన పెద్దలు ఉన్నారు కదా, ఆ పెద్దల గురించి నీకెందుకే, నువ్వు చేస్తావా చేయవని అడిగారు. సరే చేస్తానంటే నన్ను రాజకీయ నాయకుడు మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి నాతో మాట్లాడించి అన్నీ కూడా కన్ఫర్మ్ అయ్యే మూమెంట్లో వాళ్ళకి తెలిసి విషయం తెలిసి మా ఇంటికి వచ్చారండి. మా ఇంటికి వచ్చారు, మదిని గారు వచ్చారు, మస్తాన్ గారు వచ్చారు. వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫరాదు మన కమ్యూనిటీగా పెద్దగా మదిని గారు ఉన్నారు, ఆయన చేస్తానన్నారు, మళ్ళీ నువ్వు మధ్యలో వచ్చావు, ఇది కరెక్ట్ కాదు, మన అందరం కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది అని చెప్తే కేవలం ఏఎంసీ పోస్ట్ కూడా నేను వాళ్ళ కుటుంబం కోసం వదులుకున్నాను. అలాంటి నా మీద లేనిపోయిన నిందలు, ఆధారాలు లేని నిందలు మోపడం కరెక్ట్ కాదు. మీరు చేసే పని కరెక్ట్ కాదండి. మీరు చేసేవన్నీ తప్పులు. ఆ తప్పులు ఎంత రుద్దేద్దాం చూస్తే ఎక్కడ కరెక్ట్ అండి? ఇది ఎంతవరకు సబబు?